హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్స్ అండ్ ఈవెంట్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ విషయంలో మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారో చూద్దామండి. ఈ 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఫస్ట్ మనము కరెంట్ ఫీలింగ్స్ చూద్దామండి. ఓకే, మీ పర్సన్ది ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసేద్దాం. తర్వాత 72 అవర్స్లో ఏం జరగబోతుందో తర్వాత చెక్ చేద్దాం. ఓకే ఓకే మీ పార్ట్నర్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. 5 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 10 of Pentacles, Queen of Swords, 6 of Cups and Strength. Five of Pentacles, 7 of Cups, the Star and the Sun. Super. The Hibiscus and one more card, Happy Family, 10 of Cups అన్నమాట. ఓకే, మీ పర్సన్ది ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి. మీ పార్ట్నర్కి ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయండి. సో దానివలన తను ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన కెరియర్ పరంగా కావచ్చు. ఓకే, నాకైతే ఇక్కడ కెరియర్ పరంగానా లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీస్తో తనకు ఏదో గొడవలు అనేది జరుగుతున్నాయన్నమాట మీ పర్సన్ లైఫ్లో. దానితో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ తన స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు. మీరు తన లైఫ్లో లేకపోతే చాలా బాధపడతారనమాట. కాబట్టి అలా జరగకూడదు, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. అండ్ మిమ్మల్ని అయితే ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి మీ పర్సన్. ప్రజెంట్ తను క్లోజ్డ్ బుక్ అయిపోయారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి అని తను ఆలోచిస్తున్నారనమాట తన సబ్ కాన్షియస్ మైండ్లో. తన చుట్టూ ఎవరైనా నెగిటివ్ పీపుల్స్, నెగిటివ్ థింకింగ్స్ అట్లా ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే మీ లైఫ్లో రాకుండా ఆపడానికి ఎవరైనా ప్రయత్నాలు ఇట్లా ఎవరైనా చేస్తూ ఉంటే కూడా వాళ్ళని తన లైఫ్లో నుంచే కట్ చేసేయాలి. అలాంటి పర్సన్ నాకు వద్దు అని తను అనుకుంటున్నారనమాట. అలాంటి వాళ్ళని అందరినీ దూరం చేయాలి అని తను ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, 72 అవర్స్లో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాంటి కమ్యూనికేషన్ అయినా రాబోతుందా మీ పర్సన్ దగ్గరికి, లేదా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా, మీకు ఏమైనా కమిట్మెంట్ ఇవ్వబోతున్నారా లేదా చూద్దామండి. Queen of Wands, 2 of Cups, Temperance, the Chariot, King of Swords, the Lover. Okay, 2 of Wands, Justice, 9 of Swords. Okay, the Hanged Man, Page of Wands, Page of Cups, 3 of Pentacles and 3 of Swords. Okay, bottom of the deck, 7 of Wands. ఈ పర్సన్ మీ దగ్గరికి రాక మీరు తన దగ్గరికి వెళ్ళకుండా వాల్ పెట్టుకుంటున్నారండి. ఈ పర్సన్ ఎంపరర్ పర్సన్ అయి ఉంటారండి. ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. తన దగ్గర ఎవరు రాకుండా, తను ఎవరి లైఫ్లోకి వెళ్ళకుండా ఒక గోడ అనేది కట్టుకుంటారనమాట. తన చుట్టూ వాల్ పెట్టుకుంటారనమాట. తన ఎమోషన్స్ బయట ఎవరికి తెలియకుండా తనకు లోపల ఉంటుందండి.
లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే బయట అనేది ఎక్స్ప్రెస్ చేయరన్నమాట. తన చుట్టూ ఎలా పెట్టుకుంటున్నారు చూడండి, వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. తను కెరీర్ పరంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీతో రీయూనియన్ కూడా అవ్వాలి అని అనుకుంటున్నారండి. 72 అవర్స్లో అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. ద చారియట్. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. అండ్ మీ దగ్గర నుంచి తనకు ఏదో ఒక క్లారిటీ అయితే కావాలి అని ఆలోచిస్తున్నారండి ఆ పర్సన్. సో దాని గురించి అయినా తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు. ఒకవేళ మీరే పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి 72 అవర్స్లో రాబోతున్నారండి. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, మీకు కఫ్ ఆఫర్ చేయాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ రైట్ టైం కోసం కూడా అతను వెయిట్ చేస్తూ ఉన్నారండి. చాలా దీర్ఘంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఏదో ఒక విషయంలో అయితే జస్టిస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉంటుందండి. అండ్ కొంతమందికి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. ఇక్కడ లవర్స్ పరంగా చెప్తాను. మీరు మీ పర్సన్ ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చి విడిపోయి ఉంటే, దూరంగా ఉంటే మళ్ళీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారండి. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. తన ఫ్యామిలీతో కావచ్చు లేదా తన ఫ్రెండ్స్తో కూడా కావచ్చు, మీ గురించి చర్చిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి. అండ్ మీ దగ్గర నుంచి కూడా తను ఏదో ఒక క్లారిటీ అయితే కోరుకుంటున్నారండి. మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని కూడా కావచ్చు. సో ఆ క్లారిటీ అనేది తనకు కావాలి అని అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి. మీ దగ్గరికి రావడానికి కూడా తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. తనకు కూడా మనసులో బాధ ఉందన్నమాట మీ పర్సన్కి. మీ మీద లవ్ అండ్ ఎమోషన్స్ చాలా ఉంది, కానీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే కూడా తను చాలా బాధపడుతున్నారండి. మీ దగ్గరికి అయితే రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మీ పర్సన్ మీకు జస్టిస్ అనేది ఇవ్వబోతున్నారండి. మీకు ఏదైతే ఇష్టమో అదే తను చేయబోతున్నారనమాట. తనకు మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో అయితే హార్ట్ బ్రేక్ అయిందండి. దానివల్ల కూడా తను చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్. ఓకే. అండ్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. ఇంకా అంతకుముందు ఆ పర్సన్ని చేసినట్టు ఇప్పుడు చేయడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని కూడా తను ఆలోచిస్తున్నారు. అండ్ తనకు కొద్దిగా స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయండి. మీ ఆలోచనలతోనే ఈ పర్సన్కి నిద్ర పట్టడం లేదన్నమాట. ఇంకొకసారి నేను కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు అండ్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అంతకుముందు తనని చేసినట్టు చేయడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని ఆలోచిస్తున్నారండి. మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు, మీకు ఫేవర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తనకు మనసులో చాలా బాధ ఉందండి, కానీ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఏదో ఒక క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అన్నమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది. సో తను మీ దగ్గరికి వస్తున్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే అండ్ మీరు పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. మీ పర్సన్ మీకు ఏదో ఒక విషయంలో అయితే జస్టిస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, తనకు నిద్ర కూడా పట్టడం లేదు. మీ గురించి ఆలోచించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ కొద్దిగా ఆప్టమిస్టిక్గా కూడా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. మీ గురించి తన ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్తో కావచ్చు, తను డిస్కషన్ చేస్తున్నారండి మీ పర్సన్. తనకు ఏదో ఒక విషయంలో కూడా హార్ట్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి. ఓకే. ఇప్పుడు మనము యూనివర్స్ మీ రిలేషన్షిప్ గురించి మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో చూద్దామండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు తెలియజేయండి. ఎయిట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ద టవర్, ఓకే, ద ఫూల్, సూపర్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే.
మీరు పాస్ట్లో అయితే మీ రిలేషన్షిప్ గురించి చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టేసి ఉన్నారండి. కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి. ఈ పర్సన్ మీకు చాలా బాధ పెట్టేసి, మీకు హార్ట్ బ్రేక్ చేసి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారండి. మీరు ఈ రిలేషన్షిప్ గురించి పాస్ట్లో చాలా వర్క్ చేసి ఉన్నారండి. ఈ రిలేషన్షిప్ని నిలబెట్టాలి, ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వకూడదు అనేసి మీరు చాలా వర్క్ చేసి ఉన్నారు ఈ రిలేషన్షిప్ మీద. కానీ మీ పర్సన్ అర్థం చేసుకోలేదండి మిమ్మల్ని. సో చాలా ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి తను వెళ్ళిపోయారనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో కాంటాక్ట్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకోబోతున్నారు, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి. అండ్ మీ దగ్గరికి రావడానికి కూడా తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, లైఫ్ లాంగ్ మీతో ఉంటారా లేదా, ఎస్ ఆర్ నో తెలియజేయండి యూనివర్స్. త్రీ ఆఫ్ కప్స్, ఎస్ అండి. మీ పాస్ట్ పర్సనే మీతో లైఫ్ లాంగ్ ఉంటారు, మీతో రీయూనియన్ అవుతుంది. మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది 3 days లోపల. మన రీడింగ్ కూడా 72 hours మీ లైఫ్లో ఏం జరగబోతుంది కదా. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. 3 days లోపల మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ రావచ్చు. మీ పర్సనే మీ దగ్గరికి రావచ్చు, మీకు తనతో రీయూనియన్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఫ్యామిలీతో మీ పర్సన్తో కలిసి మీరు గెట్ టుగెదర్ పార్టీస్ కూడా చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి 3 days లోపల. ఓకే, ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఇవి మీవి. మీ పర్సన్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. తనకు తన లైఫ్లో ఏదో ఖర్చు అనేది వచ్చింది. సో ఖర్చు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. బ్లాస్మింగ్ అబండెన్స్. తన లైఫ్లో మనీ పరంగా, కెరియర్ పరంగా అన్ని విధాలుగా తను హ్యాపీగా ఉన్నారండి. బ్రోకెన్ హార్ట్. మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి. తనకి ఎవరైనా నమ్మక ద్రోహం కూడా చేయొచ్చు అన్నమాట మీ పర్సన్కి. ఓకే, ఇప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ మనసులో మీ పర్సన్ మీద లవ్, ఎమోషన్స్ చాలా ఉన్నాయండి. కానీ మీ పర్సన్తో మీరు చెప్పుకోలేకపోతున్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. మీ హార్ట్లోనే పెట్టేసి మీరు బాధపడుతూ ఉన్నారండి. ఆ పర్సన్తో ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నారనమాట. ఒకవేళ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంచేసే పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం, దానివల్ల కూడా ఈ పర్సన్కి నేను నా లవ్, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అని కూడా మీరు అనుకుంటున్నారనమాట. స్ట్రాటజీ. మీ పర్సన్ మీద మీకు చాలా లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయని, కానీ మీరు 2 cards అవే అండి. ఆ పర్సన్ మీద లవ్ అండ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి మీకు, కానీ ఆ పర్సన్తో మీరు షేర్ చేయడం లేదండి. మీ మనసులోని చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఎవరికి చూపెట్టడం లేదన్నమాట. అందరి ముందర మీరు బాగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను అని అనుకుంటున్నారు, కానీ మీ లైఫ్లో మాత్రం చాలా బాధపడుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మనము మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దామండి. మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్, ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ఎలా ఉండేరు. మీ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. ఓకే, చెప్పాను కదా, ఇక్కడ ఎండ్ అయిపోయింది అని అనుకున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయిందండి. మీ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి పాస్ట్లో కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదండి. సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు అనిపిస్తుంది. లైఫ్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ లైఫే తిరగబోతుందన్నమాట. ఓకే,
కెరియర్ పరంగా న్యూ బిగినింగ్ అవుతుంది, రిలేషన్షిప్ పరంగా న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పర్సన్. ఓకే, మీరు పాస్ట్లో ఎలా ఉండారు? గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మీ పర్సన్ దగ్గర నుంచి. కావచ్చు కాలర్ మెసేజ్ కూడా రావచ్చు. ప్రజెంట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా, మేమిద్దరం కలుస్తామా లేదా, లైఫ్లో కలిసి ఉంటామా లేదా అని మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ మీ పర్సన్ మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీతో మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. ఫ్యూచర్లో మీరు ఒక కింగ్ లెవెల్లో ఉండబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 72 అవర్స్లో ఎలా ఉండబోతుందో చూద్దామండి. అండ్ ఇక్కడ నాకు రాశుల పరంగా వృషభం, కన్య, మకర రాశి అండి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి అనేది స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 72 అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్. మేషరాశి వారికి మీ పర్సన్ ఈ 72 అవర్స్లో మీకు ప్రపోజ్ చేయబోతున్నారని చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. వృషభ రాశి వారు ఏదో ఒక విషయంలో మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. మీరు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం కూడా చేసి ఉండవచ్చు. దానివలన మీరు ఇలాంటి రిలేషన్షిప్ నాకు వద్దు అని కూడా మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉండొచ్చండి. ఓకే, అండ్ వృషభ రాశి వారు కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందన్నమాట. ఓకే, మిథున రాశి వారికి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సనే ఉంటారండి. సో మీ లైఫ్లోకి రాబోతున్నారు, లేదా మీరన్నా ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, కర్కాటక రాశి వారు మీ చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారండి. మీ దగ్గరికి ఎవరు రాకుండా, మీరు వేరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళకుండా, మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా మీరు వాల్ అనేది పెట్టుకుంటున్నారనమాట. సింహరాశి వారు మీకు యూనివర్స్ గుడ్ న్యూస్ చెప్తుందండి. అండ్ కొంతమందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా రావచ్చు అన్నమాట. మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటున్నారో ఆ న్యూసే మీకు వస్తుందన్నమాట. ఆ సింహరాశి వారికి చాలా హ్యాపీగా ఉంటారు. కన్యారాశి వారు మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ తులారాశి వారు డెవిల్, ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. అంటే జెల్సీ భావంతో ఉంటారనమాట ఈ తులారాశి వాళ్ళు. నాకు అసలు నచ్చరు తులారాశి. ఎయిట్ ఆఫ్ కప్స్. వృచ్చిక రాశి వారు ఎక్కడికైనా జర్నీ కూడా చేయబోతున్నారండి మీరు. వృచ్చిక రాశి వారు ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మూవ్ ఆన్ అయిపోతారు కూడా. ఓకే, అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందన్నమాట. అండ్ ధనుస్సు రాశి వారు ఎలా ఉండబోతున్నారు. ద హెరోఫెంట్. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొంటారనమాట ధనుసు రాశి వారు. మకర రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు పొసెసివ్, ఎవరి మీద పొసెసివ్ నేస్తూ ఉన్నారండి కుంభరాశి వారు. మీనరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంటారండి వారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.